హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు హేమంత్ గారు ఎప్పటి నుంచి తెలుసో గుర్తులేదు. ఇందాక విఎన్ ఆదిత్య గారు కలిసిన తర్వాత ఆయన కూడా ఒకసారి మెసేజ్లు తెగ చూసేసుకుంటున్నారు. సార్ ఏంటి సార్ ఇక్కడ కూడా ఫోన్ పక్కన పెట్టండి అంటే, ఉండండి నాకు హేమంత్ గారు ఎప్పటి నుంచి తెలుసో గుర్తు చేసుకుందామండి. అసలు మీలో అన్నా హేమంత్ ఎవరికన్నా చిన్నప్పటి నుంచి తెలుసా లేకపోతే అన్న అనుమానం నాకు కలిగింది. చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఫేస్బుక్లో కమెంట్స్ అది పెట్టినప్పుడు సాహిత్యాభిలాష్ ఉన్న ఒక మిత్రుడిగా నాకు పరిచయం అయినట్టు గుర్తు. కానీ నాకు 4 ఏళ్ల నుంచి మా కాన్వర్సేషన్ గుర్తుంది. ఆ మధ్యన ఆయన ఎప్పుడు నాకు ఒంట్లో బాగాలేదంటే ఒక డాక్టర్గా చెప్తున్నానండి ఆరోగ్యం ముఖ్యం అన్నారు. అప్పుడు నాకు ఈయన డాక్టర్ ఏమో అని అనుమానం వచ్చింది. ఆ తర్వాత నేను ఒక బుక్ రాశానండి అన్నాడు. ఈయన రచయిత కూడా ఏమో అని ఇంకో అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆ బుక్ నాకు ఇచ్చారు. ఈ మధ్యకాలమే ఇవ్వడం జరిగింది. కాకపోతే గత 2 వారాల్లో ఈ 2 సినిమాలు ఏవో రిలీజ్ ఉంటే పూర్తిగా చదవలేదు. కానీ నేను అందులో ఒక 8 చాప్టర్స్ చదివాను హేమంత్. నేను కార్లో కూడా ఫినిష్ చేద్దామని పెట్టుకుని తిరుగుతున్నాను. అండ్ రేపటికల్లా నేను పూర్తి చేస్తాను. బుక్ చదివిన తర్వాత 8 చాప్టర్లు చదివిన తర్వాత ఆయన రచయిత ఏమో అన్న అనుమానం నాకు తీరిపోయింది. ఆయన రచయితే, ఇంకా డాక్టర్ ఏమో అన్న అనుమానం తీరలేదు. ఆ తర్వాత పుస్తక ఆవిష్కరణకు నన్ను కూడా రమ్మన్నారు. అప్పుడు నేను కూడా రచయితనేమో అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే ఇదివరకు నాకు ఎవరో డూ యూ లైక్ రైటింగ్ అంటే ఐ డు నాట్ లైక్ రైటింగ్, ఐ లైక్ హ్యావింగ్ రిటర్న్ అన్నాడు. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే, ఏ రచన చేస్తున్నప్పుడు పడే నరకయాతన అది ఎందుకు ఎంజాయ్ చేస్తారు. పూర్తిగా రచన అంతా అయిపోయిన తర్వాత మనం రాసింది ఇలా స్క్రోల్ చేస్తుంటే ఆ ఇంక్ నిండిన పేపర్లు కిందకి వెళ్తుంటే అమ్మ ఇంత రాసామనిపిస్తుంటుంది. సో నన్ను నేను రచయితగా పరిచయం చేసుకోలేను. ఎందుకంటే నాకు రచన పూర్తయిన వెంటనే నేను మళ్ళీ ఇంకో రచన చేయలేనేమో అని అనుమానం కలుగుతూ ఉంటుంది. నేను కూడా నన్ను రచయితగా ఒప్పుకోను. ఒకసారి ఎవరికో మీరేం చేస్తూ ఉంటారంటే ఐఎమ్ రైటర్ అని చెప్పారు. అంటే అది సరేనండి, బతకడానికి ఏం చేస్తూ ఉంటారని. సో నాకు అప్పుడప్పుడు ఆయనకి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా మనం రాసిన దానికి బాగుందనో లేకపోతే చెక్ ఇచ్చినప్పుడు నేను రచయితని, బతకడానికి రచనలు చేస్తుంటాను చెప్పాలనిపిస్తుంటుంది. కానీ ఆ నెల గడిచిపోయేసరికి అవును నేను బతకడానికి ఏం చేస్తున్నాను అనుమానం వస్తుంటుంది. సో రచన అనేది చాలా ధైర్యంతో కూడిన పని. అండ్ ఇంకా ధైర్యంతో కూడిన పని ఏంటంటే మన రచన కింద మన పేరు వేసుకోవడం చాలా ధైర్యంతో కూడిన పని. సో హేమంత్ గారి బుక్ చదువుతుంటే ఆయన రచయిత కాదేమో అని అనుమానాలు పోయి రచయిత అని అనుమానం తీరిపోయింది. కాకపోతే ఈ బుక్ కాస్త కొంచెం బయోపిక్ ఏమో అని అనుమానాలు వస్తున్నాయి. చాలా సెన్సిటివ్ లవ్ స్టోరీ రాశారు ఆయన. పూర్తిగా బుక్ చదివిన తర్వాత నాకు ఆ అనుమానం కూడా తీరుతుందని నమ్మకం ఉంది. అండ్ ఇందాక భరణి గారు ఫస్ట్ టైం ఒక సభ పెట్టి ఈ రచన నేను చేయలేదు అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇది నేను చేయలేదు అని చెప్పిన సభ ఇదేనేమో అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ రచన నేనే చేశాను యాక్చువల్లీ, కానీ వేరే వాళ్ళు పేరు వేసుకున్నారని చెప్తూ ఉంటారు. సో నేను నాన్నెందుకో వెనకబడ్డాడు కవిత నేను కూడా విన్నాను. అది యాక్చువల్లీ సార్ మీరే రాశారు అనుకున్నాను. సో ప్రకాష్ ఈరోజు నాకు ఈ వేదిక మీద పరిచయం అవడం ఎంతో ఆనందంగా ఉంది. అండ్ సో పేజ్ తిప్పుతుంటే ఒక్క లైన్ చదివాను ఈ పుస్తకంలో. ఆ తర్వాత మిగిలేది దేవుడు అని ఒక లైన్ ఉంది. నాకు అందులో ఎంత డెప్త్ ఉందో, అదేదో బ్రహ్మసూత్రాల ఫస్ట్ అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ తర్వాత కలిగేది నీకు బ్రహ్మం మీద కోరిక అన్నట్టు ఉంది. సో ఇంత డెప్త్ ఉన్న కవి నాకు ఈరోజు పరిచయం అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో త్వరలోనే వీరిద్దరూ కూడా ఈ రచనలు నేను చేయలేదనే స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.